హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. భాష చాలా సున్నితమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది. అనునిత్యం మనం వ్యక్తీకరించేటువంటి భావాలకు అదే ముఖ్యమైన మాధ్యమం. భాష లేనిదే మనం ఏం చేయలేము. భాష అనేది అంటే మాట్లాడగలగడం అనేటువంటిది మనిషికి వచ్చింది కాబట్టి సంతోషాన్నో, దుఃఖాన్నో, ఆవేశాన్నో, ఏదైనా నవరసాలను కూడా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తికి చేరవేయగలుగుతున్నారు. భాష అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, లేదా ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. భాష అనేది ఇది సామాజిక మనోద్రవ్యమని మనకు లింగ్విస్టులు చెప్తారు, భాషా శాస్త్రవేత్తలు చెప్తారు. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లోన భాషా వివాదం అనేటువంటిది చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మారాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఏ భాష మాట్లాడేవారో భాషీయులు అక్కడక్కడ ఉండి ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన మాట అయితే వాస్తవం. సో ఇప్పుడు కన్నడిగులు వాళ్ళు కన్నడ గురించి పోరాడతారు, తమిళనాడు వాళ్ళు తమిళ గురించి పోరాడతారు, బెంగాలీలు బెంగాల్ గురించి పోరాడతారు. అందులో మనకేం పెద్ద వింత అనిపించదు. కానీ మనకు కాస్త ఇదేంటిది ఇట్లా అనిపించేది ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, నిండు తెలుగు జాతి రెండు తెలుగు జాతిగా విడిపోయిన తర్వాత తరచుగా మనం పోరాడుతున్నది, తరచుగా మనం వాదులాడుకుంటున్నది దేని గురించి అంటే మళ్ళీ భాష గురించి. అయితే ఇక్కడ మనం భాష గురించి మాట్లాడుకుంటున్నామా, లేదా భాషలో ఉండే యాస గురించి మాట్లాడుకుంటున్నామా? ఆ విషయంగా మనకు కాస్త క్లారిటీ రావాలి. భాష మనందరిది తెలుగు భాషే, అది కాదనడానికి ఎవరికీ హక్కు లేదు. అయితే ఈ తెలుగు భాషలో కూడా భిన్నమైన మాండలికాలు, భిన్నమైన యాసలు, భిన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. ఒకటి మీరు గుర్తుంచుకోండి, భాష ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది, నిరంతరం మారుతూ ఉంటుంది. కొత్త పదాలు వచ్చి చేరుతూ ఉంటాయి, పాత పదాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా అంటే నన్నయ్య నాటి కాలం భాషే నా వరకు ఉంటుంది అనుకోవడం భ్రమ అవుతుంది. నాతో మొదలైన భాష నా తర్వాతి తరాలకు కూడా కొనసాగుతుంది అనుకోవడం కూడా దురాశ అవుతుంది. ఎప్పుడూ కూడా మారడం అనేది దాని సహజశీలత. ఎలాగైతే ప్రవహించే నది ఎప్పటికప్పుడు దిశను మార్చుకుంటూ తన రూపును మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందో, భాష కూడా నిత్య ప్రవాహశీలకమైనటువంటిది. ఇట్ విల్ ఫ్లో ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్, ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ టు హ్యూమన్ బీయింగ్. మనిషి నుంచి మనిషికి ప్రవహించేది ఆలోచన ప్రవాహాన్ని కూడా మనం భాష అని అంటాం. అయితే ఇప్పుడు మనం భాష గురించి ఇంతగా ఎందుకు చర్చించుకోవాలి, ఏం అంత పెద్ద ఇబ్బంది వచ్చి పడిందంటే, తరచుగా కూడా తెలుగు వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి భాషా వివాదం, ఇది భాషా వివాదం అనడం కంటే కూడా మాండలిక వివాదం, యాస వివాదం, ఒక ప్రాంతీయానికి ఉన్నటువంటి అస్తిత్వ వివాదంగా మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ రాష్ట్రం విడిపోయిందే నీళ్లు నిధులు నియామకాలైనా కూడా అన్నిటికంటే మించి తన సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఈ ప్రాంత ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తమ గుర్తింపును తామే చాటుకోవడానికి, సగర్వంగా చాటుకోవడానికి, తమ భాష తమ ఆత్మగౌరవం అని చాటుకోవడానికి తెలంగాణ నాకు కావాలి అని పోరాడి సాధించుకున్నారు. పోరాడి సాధించుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు ఇంకా కూడా అవమానాలకు లోను కావడం, ఆ అవమానం కూడా ఇంతకుముందు ఏ ప్రాంతం వారిచే అయితే వాళ్ళు అవమానాలు ఎదుర్కొన్నారో ఆ ప్రాంతం వాళ్ళే మళ్ళీ అవమానాలు చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఒక రకంగా దురదృష్టకరం. ఇది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో వాళ్ళుగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మొన్నటికి మొన్న మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడివడి 10 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. ఈ 10 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ తాజాగా మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఇక్కడ నాగేశ్వర్, వీళ్ళ మధ్య జరిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య జరిగినటువంటి ఒక చిన్నపాటి రాజకీయ వ్యాఖ్య వివాదం కూడా ప్రాంతీయవాదం దాకా దారి తీసేసింది. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య సున్నితత్వం ఎంతలా ఉండిపోయిందంటే, ఏ చిన్న ర్యాపిడ్ వచ్చినా కూడా, ఏ చిన్న అగ్గిలా పుట్టినా కూడా మళ్ళీ అది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందంటే ప్రాంతాల వరకు వెళ్ళిపోతుంది, ప్రాంతీయ తత్వం వరకు వెళ్ళిపోతుంది, వాళ్ళ అస్తిత్వం దాకా వెళ్ళిపోతుంది.
ఇది ఇప్పుడు మళ్ళీ జరిగింది. అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదే మనం కాస్త ఆలోచించగలిగింది. ఇప్పటికీ కూడా అంటే మొదటి నుంచి కూడా తెలంగాణ వాదులు అంటున్నది ఏంటంటే ఈవెన్ సినిమాల్లో కూడా తెలంగాణ భాషను తెలంగాణ మాండలికాన్ని వెకిలిపరిచే విధంగా ఎగతాళి చేసే విధంగా కమెడియన్లకో లేకుంటే వెకిలిగా మాట్లాడే విలన్లకో ఈ భాషను పెట్టి హీరోలకు హీరోయిన్లకు మాత్రం వాళ్ళు ఆంధ్ర భాషను పెడుతూ ఉన్నారు అనేటువంటి వివాదం మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ మాండలికానికి గ్లామర్ పెరిగింది, తెలంగాణ యాసకు కూడా గ్లామర్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణ యాస మాట్లాడడం, తెలంగాణ భాషలో మాట్లాడడం అంటే తెలంగాణ మాండలికం మాట్లాడడం అనేటువంటిది ఎప్పటికీ ఇంకా అగౌరవం కాదు, అది ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ వాదులందరూ అంటున్నారు, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అందరూ గౌరవిస్తున్నారు, గౌరవించట్లేదని కాదు. అయితే కొంతమంది ఉంటారు, మనకు అందరూ ఒకేలా ఉండరు కదా, కొంతమంది వేరువేరుగా ఉంటారు. వాళ్ళు ఏదో అదాటును ఒక మాట అంటుంటారు, ఆ అదాటును అన్న మాట కార్చిచ్చులా మారిపోతూ ఉంటుంది, అది మళ్ళీ విభేదాగ్నిని రగులుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమాకు సంబంధించినటువంటి ఒక వివాదం. సో ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా పేరు ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అనగానే మామూలుగా తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి ఒక ఫ్రేజ్, ఒక పదబంధం. సో ఆ పదబంధాన్ని వాళ్ళు టైటిల్గా పెట్టినప్పుడు ఎవరు దాని గురించి పెద్దగా ఏం మాట్లాడుకోలేదు. అయితే ఒక యూట్యూబర్ తన యూట్యూబ్లో కామెంట్ చేశారు, ఇది ఏ భాష, సబ్ టైటిల్స్ ఏమైనా ఉంటాయా, తెలుగులో సబ్ టైటిల్స్ ఏమైనా పెడతారా అని వ్యంగ్యంగా పెట్టేసరికి ఒక్కసారిగా వాతావరణం భగ్గుమనింది. ఎందుకంటే తెలంగాణలోనే ఈ టైటిల్ పెట్టినప్పుడు, తెలుగులోనే మాండలికంలోనే ఈ టైటిల్ పెట్టినప్పుడు తెలుగులో టైటిల్స్ పెడతారా, సబ్ టైటిల్స్ పెడతారా అనడం చాలా చాలా వ్యంగ్యంగా, అది ఏంటంటే కనుక క్రూర పరిహాసం అంటారు మనం మామూలుగా చెప్పాలంటే. ఇట్స్ ఎ క్రూయల్ జోక్. అంత క్రికెట్ జోకును పేల్చడంతో చాలామంది తట్టుకోలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏమైపోయింది, భాష పైన వివాదం మళ్ళీ మొదలైంది. ఇంతకు ఏమిటి ఇడుపు కాగితం? ఇడుపు కాగితం అంటే విడిపోయే ముందు రాసుకునేటువంటి ఒప్పంద పత్రము. భార్యాభర్తలుగా కాపురం మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒకానొక సందర్భంలోనో కొంతకాలం తర్వాతనో వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక, ఏక మనస్సు కుదరక, ఇక కలిసి వెళ్ళడం మన వల్ల కాదు, విడిపోయి మనం హాయిగా ఉందాం అని అనుకునే సమయంలోన ఇద్దరి మధ్య రాసుకునేటువంటి కాగితమే ఇడుపు కాగితం. ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ మధ్య మనం రాసుకునేది ఇడుపు కాగితం. ఎందుకంటే తెలంగాణను ఆంధ్రలో కలిపినప్పుడు అప్పట్లోనే ఒక రాజకీయవేత్త నెహ్రూను ఏమో బహుశా అన్నారట, మీరు తెలంగాణ లాంటి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆంధ్ర లాంటి గడుసు అబ్బాయితో కట్టబెడుతున్నారు, ఎప్పటికీ ఈ సంసారం కొనసాగదు అని అన్నారట. ఆయన ఏ కళను ఎప్పట్లో ఏమన్నారో కానీ అది కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఇబ్బందులు గొడవలు మొదలవుతున్నాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది రాత్రికి రాత్రే ఉన్న పలానా ఉత్తుత్తునే రాదు. ఎప్పుడైతే మనం అణగదొక్కాలనుకుంటామో అప్పుడే వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు ఎవరైనా సరే. సో ఇక్కడ కూడా ఏంటంటే అవకాశాలను కావచ్చు, నిధులను కావచ్చు, లేదా జీవితాలను కావచ్చు, అన్నిటినీ కూడా ముఖ్యంగా అవకాశాలను ఎప్పుడైతే అణగదొక్కి వాటి గ్రాబ్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు ఈ ప్రాంతీయవాదం అనేది మొదలైంది. అది ప్రత్యేక రాష్ట్రంగా పరిణమించింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది. సరే 10 ఏళ్ళు ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఏమైంది అనేది అది డిఫరెంట్ డిబేట్. అది తెలంగాణ వాదులు వాళ్ళు చర్చించుకోవాల్సినటువంటి అంశం, వేరే వాళ్ళతో అది సంబంధం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇడుపు కాగితం అనేటువంటి మాట ఎవరికి అర్థం కాదు అన్నారు. కొన్ని మాండలికాలు అర్థం కావు అంటే అదేం సంస్కృతం కాదు, గ్రాంథికం కాదు, సంక్లిష్టమైన పదం కాదు. ఇన్నాళ్ళు కూడా మీ చెవిన పడనటువంటి పదము, చెవిన పడనటువంటి ప్రతిపదం కూడా, అంటే నాకు తెలియని ప్రతిపదం కూడా అది ఫారిన్ వర్డే అనుకోవడం తప్పు అవుతుంది. ఎందుకంటే మన జ్ఞానం ఎంత పరిమితమో మనం మొట్టమొదట ఆలోచించుకోవాలి కదా, మనం ఎంత లిమిటెడ్ సోర్స్లో ఉన్నామనేటువంటిది ఆలోచించుకోవాలి. సో ఇక విషయానికి వస్తే నటుడు ప్రియదర్శి నాగదుర్గ అంటే సాంగ్స్లోనూ ఆ తర్వాత చిన్న షార్ట్ ఫిల్మ్స్లోనూ నటించినటువంటి తెలంగాణ వర్ధమాన నటి ఇప్పుడు ఈమె సినిమా హీరోయిన్గా ప్రమోట్ అయిన తర్వాత చేస్తున్నటువంటి సినిమా నాగదుర్గ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఇడుపు కాగితం. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే
టైటిల్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు సోషల్ మీడియాలోన ఇది తెలుగేనా, ఆంధ్రలో ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వేస్తారా అని వ్యంగ్యంగా చెప్పడంతో సబ్ టైటిల్స్ కావాలి వంటి వ్యాఖ్యలు చేసి టైటిల్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకు ఇష్టారాజ్యం పెరిగిపోయింది. ఎవడి ఇష్టం వచ్చినట్లు ఎవడి ఇష్టానికి వాడు కామెంట్ చేయడం అనేటువంటిది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, కామెంట్ ఈజ్ ఫ్రీ. మనం అంటాం కదా, కామెంట్ ఈజ్ ఫ్రీ, ఏముంది దానికి ఖర్చు అయ్యేది ఏం లేదు, ఒక చిన్న కామెంట్ పెట్టేస్తే అయిపోయింది కదా అని. కొన్నిసార్లు ఆ చిన్న కామెంట్లే పెద్ద వివాదానికి మూల కారణంగా కూడా మారుతాయి. సో ఇక్కడ ఇడుపు కాగితం ఇది అచ్చమైన తెలంగాణ వ్యావహారిక పదం. గతంలో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవడానికి గ్రామ పెద్దల సమక్షంలోన రాసుకునేటువంటి పత్రాన్ని ఇడుపు కాగితం అని పిలిచేవారు. ఈ వివాదాన్ని తెలంగాణకు చెందిన అంటే ఈ భాషా వివాదం ఎప్పుడైతే వచ్చిందో, ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణ వాదులు దీన్ని చర్చించాల్సిందే, అడ్రస్ చేయాల్సిందే, దీని కొరకు వాదించాల్సిందే. అందుకే కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, తెలంగాణ మేధావులు కావచ్చు, అందరూ కూడా ఒక వేదికపై వచ్చారు, ఒక తాటిపై వచ్చారు. మా భాష మా యాస మా ఇష్టం, మా యాస మా భాష మా ఇష్టం అనేటువంటి నినాదం మరోసారి గట్టిగా వినిపించడానికి వాళ్ళందరూ ఏకగొంతుతో కలిసి రావడం అనేటువంటిది నిజంగా కూడా ఆ భాష పట్ల వాళ్లకున్నటువంటి మమకారం, వాళ్లకున్నటువంటి అధికారం మనకు తెలుస్తుందన్నమాట. సో ఈ వివాదాన్ని రచయితలు, కళాకారులు, భాషాభిమానులు అవమానంగా అభివర్ణించారు. అంటే ఇది మళ్ళీ తెలంగాణకు జరుగుతున్నటువంటి మరొక అవమానం. ఇప్పటికీ చాలా సందర్భంలో అంటే కలిసి ఉన్నప్పుడు అవమానించారు, ఇప్పుడు విడిపోయి మన బతుకు మనం బతుకుతున్నాం, అయినా ఇప్పుడు ఎందుకు మీరు అవమానిస్తారు, మీకేం పని అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ఖచ్చితంగా ఉదయిస్తోంది. ఈ చర్చ క్రమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నెటిజన్ల మధ్య భాషా వివాదం, ఇది భాషా వివాదం కానే కాదు. అసలు అతను ఆ కామెంట్ పెట్టడం అనేటువంటిదే కాస్త ఆలోచించి పెట్టాల్సింది. ఇడుపు కాగితం, పోనీ ఇడుపు అనేది నీకు అర్థం కాలేదు, కాగితం అనేది నీకు అర్థమవుతుంది కదా, అది తెలుగు పదమే కదా. అలాంటప్పుడు ఆంధ్ర భాషలో చెప్తారా? ఆంధ్ర భాష ఎక్కడుంది? భాష ఒకటే కదా, తెలుగు భాష ఒకటే కదా. ఆంధ్ర భాష అని మనం పెట్టుకున్నాం. మనం ఆంధ్ర వాళ్ళు మాట్లాడే భాష ఆంధ్ర భాష, మళ్ళీ తెలుగు అని మనం దానికి పర్యాయ పదం పెట్టుకున్నాం కదా. అసలు తెలుగు పదమే సరైనటువంటి పదం అని కూడా భాషా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నీకు కాగితం అనే పదం అర్థమైనప్పుడు మళ్ళీ ఆ కామెంట్ చేయడం అనేటువంటిది దుర్మార్గం, నిజంగా దుర్మార్గం. నిజం చెప్పాలంటే చాలా పదాలకు మనకు అర్థాలు తెలుస్తూ ఉంటాయి, మనం మాట్లాడమంతే. అంటే కొన్ని పదాలు మనం ఇప్పుడు కొత్త పదాలు ఖాయం చేసుకుంటామండి. ఇప్పుడు అంతేందుకండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ లాంగ్వేజ్ అని మనకు వచ్చింది. వాట్సాప్లో మనం మెసేజ్లు చేసుకుంటూ ఉంటాం, వాట్సాప్ లాంగ్వేజ్లు వస్తుంటాయి. గుడ్ నైట్ అంటే G8 అని పెడతారు, అది అందరికీ అర్థం కాదు కదా. మళ్ళీ ఫర్ యూ అన్నప్పుడు ఫోర్ యూ అని పెడతారు. అంటే ఏంటి, అబ్రివేట్ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. మళ్ళీ అంత మాత్రాన ఈ ఫోర్ యూ అంటే నాకు అర్థం కాలేదంటే అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి కన్వే కావాలో వాళ్ళకి కన్వే అయిపోతుంది. అలాంటప్పుడు నీకు వచ్చిన పేచీ ఏంటి అనేటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మనకు ఇక్కడ తలెత్తుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏమైపోయింది, ఇదే నేపథ్యం జరుగుతున్నప్పుడు ఒక సందర్భంలోన ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలోనే చెప్పారు. ఏంటి, తెలంగాణ భాషను మీరు తెలంగాణ మాండలికాన్ని మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ భాష ఆంధ్ర భాష అంటూ రెండు భాషలు లేవు, ఇద్దరికి ఉండేది తెలుగు భాష మాత్రమే. ఆంధ్ర యాస, తెలంగాణ యాస ఇది ఉండొచ్చు అంతే. కాబట్టి తెలంగాణకు ప్రత్యేక భాష అంటే ఏముంటుంది చెప్పండి, కొత్త పదాలు ఉంటాయి. ఆంధ్రకు ప్రత్యేక భాష అంటే ఏముంటుంది అంతెందుకంటే, ఇప్పుడు రాయలసీమ ఉందండి, రాయలసీమలోన డబ్బుల్ని దుడ్లు అంటారు, డబ్బుల్ని దుడ్లు అంటారు. వాళ్ళు అరటి పండుగ బాళే పండు అని అంటారు. మళ్ళీ అంత మాత్రాన నాకు అర్థం కాలేదంటే అర్థం ఏంటి, అక్కడున్న వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ కన్నడ తెలుగు పదాలు కలుపుకొని మాట్లాడతారు, అది వాళ్ళ ఉనికి అంతే, వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం తీరులో మాట్లాడడమే ఆ ప్రాంత గౌరవం అని మనం గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు ఏ పేచీలు ఉండవు. సో శాస్త్రీయమైనది గ్రాంథిక భాషకు అత్యంత దగ్గరగా ఉన్నది అని. అంతెందుకండి, ఇప్పుడు నెనరు అనేటువంటి ఒక మాట ఉంది, మీకు చెప్తాను. నెనరు అనేటువంటిది పాటల్లోనూ ఎక్కడో గ్రాంథికంగా వాడేటువంటి పదం. అయితే తెలంగాణ భాషలో ఇప్పటికీ కూడా చాలామంది వాడికి నేనంటే నెనరే లేదు అసలు అంటారు. నెనరు అంటే ఏంటి, దయ, ఆర్ద్రత, అభిమానం, ప్రేమ, ఇవన్నీ కూడా నెనరు కూరిమి అనేటువంటి శ్రీశ్రీ రాశాడు ఒక పాటలోన. సో ఇలాగ మనం చూసుకుంటూ పోతే, భాషను మనం బైసెక్ట్ చేసుకుంటూ పోతే అసహజమైనటువంటిది, మనకు చేత కాని పదాలంటూ ఏమీ ఉండవండి. మనకు అర్థం కానివి అంటే మనం అర్థం చేసుకోలేనివి, అర్థం కానివి అంటే
మనం అర్థం చేసుకోలేనివి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనివి అని గుర్తుంచుకోవాలి, అంతేగాని అదేదో ఫారిన్ వర్డ్ అని మనం అనుకోవడానికి వీలు లేదు అని ఈ సందర్భంగా భాషా శాస్త్రవేత్తలందరూ చెప్తూ ఉన్నారు. సో నటుడు రాహుల్ రామకృష్ణ మా కథలను మా యాసలోని చెప్తాం మీ నొప్పి ఏంటి అనే లెక్కలోన ఆయన కామెంట్ చేశారు. అలాగే తెలంగాణ భాష అస్తిత్వానికైనా మద్దతు పలికారు. యూట్యూబర్, వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే యూట్యూబర్ మహీధర్ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏం చేశారు, ఇలాగే ఆంధ్రలో సబ్ టైటిల్ ఇస్తారు ఇవన్నీ చెప్పారు. చివరికి ఆయనే తప్పైపోయింది, నేను ఇంతగా వైరల్ అవుతుందని నేను అనుకోలేదు, సారీ చెప్తున్నాను. సాధారణంగా సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే నలుగురు నవ్వుతారు కదా అని మనం కామెంట్ చేయడం కూడా కొంతమందికి అలవాటైపోయింది. సెటైరికల్ కామెంట్స్ చేస్తుంటారు. సెటైరికల్ కామెంట్స్ ఎదుటివాడు కూడా జోక్గా తీసుకుంటేనే అది జోక్. మనం గుర్తుంచుకోవాల్సింది అంటే నువ్వు జోక్ వేసి ఉండొచ్చు, కానీ ఎదుటివాడు కూడా దాన్ని జోక్గా తీసుకోగలిగినప్పుడే అది జోక్ అవుతుంది. లేనప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి మిస్ఫైర్డ్. ఇప్పుడు కూడా ఇక్కడ మిస్ఫైర్ అయింది. చాలా సందర్భంలోన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వేస్తున్న జోకులన్నీ కూడా మిస్ఫైర్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ అది తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు, ఎదుటి వ్యక్తికి బాధ కలుగుతున్నప్పుడు ఆ మాట మనం ఎందుకు మాట్లాడాలి? దానివల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఏమీ ఉపయోగం లేదు. ఎంత ఉన్నా కూడా మళ్ళీ ఎటు తిరిగి మనం అందరం కలిసి ఉన్న వాళ్ళమే కదా. నిజమే ఏంటి, మనమందరం కూడా భారతీయులము, ఎవడు ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, మళ్ళీ ఇంత స్వతంత్రంగా మాట్లాడుకుంటున్న వాళ్ళము. మళ్ళీ నీ స్వతంత్రం అంటే ఏంటో కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి కదా. యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. నువ్వు ఎక్కడైతే నా స్వాతంత్రానికి అడ్డొస్తావో అక్కడ నీ స్వాతంత్రం ఆగిపోయినట్టు లెక్క అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ప్రస్తుతం ఇడుపు కాగితం సినిమా కథ కంటే తెలంగాణ మాండలికం, ప్రాంతీయ పదాల గౌరవం, భాషా వైవిధ్యాన్ని అంగీకరించాల్సిన అవసరంపై ఎక్కువగా చర్చ సాగుతోంది. చిత్తూరు యాసలో తెరకెక్కిన, ఎందుకంటే చిత్తూరు యాసలో తెరకెక్కిన పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అయిందా లేదా? అక్కడ మళ్ళీ అంత చిత్తూరు మండలికమే కదా. మళ్ళీ విజయానికి అదేమి అంటు కాలేదు. ఇడుపు కాగితం నిర్మాతల్లో ఒకరైన బన్నీవాస్, అంతెందుకు ఈ సినిమాని నిర్మించేటువంటి కో ప్రొడ్యూసర్ బన్నీవాస్, మళ్ళీ అతను ఎవరు, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తే కదా, అతనిది పాలకొల్లు. మళ్ళీ అతను ఇడుపు కాగితం అనేది రాస్తున్నారా లేదా? సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. సూర్య తమిళ్ హిట్ కరప్పంను తెలుగులో వీరభద్రుడిగా డబ్బింగ్ చేశారు. అలాగే కార్తీ వాతియార్కు తెలుగులో అన్నగారు వస్తారని టైటిల్ పెట్టారు. ఈ 2 సినిమాలు మినహాయిస్తే సూపర్ స్టార్ రజనీకాంత్, వెట్టియాన్, మోహన్ లాల్, L2 ఎంపురాన్, టోవినో థామస్, పల్లి చట్టంబి సినిమాలు సేమ్ టైటిల్స్తో విడుదలయ్యాయి. కళ్యాణ్ ప్రియదర్శన్ లోక సినిమాను కొత్త లోకగా డబ్ చేస్తే ఆ సినిమా తెలుగులో భారీ వసూలు సంపాదించింది. కాబట్టి అడ్డు చెప్పేవాళ్ళు అడ్డు చెప్తారంతే. ఇవన్నీ ఉదాహరణలు ఏంటంటే కనుక అన్ని చోట్ల అన్నీ జరుగుతున్నాయి కదా. అందరూ ఎవడి బతుకు వాళ్ళు బతుకుతున్నారు, కలిసి బతుకుతూ ఉన్నారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి భాష వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరి ఆత్మగౌరవం వాళ్ళు కాపాడుకుంటున్నారు. అనవసరంగా ఇతరుల్లో వేలు పెట్టడం ద్వారా అది మీరు జోక్ అనుకొని ఉండొచ్చు, ఇంకోటి అనుకొని ఉండొచ్చు, కానీ దట్ విల్ బి మిస్ఫైర్డ్. కాబట్టి ఇప్పుడు విడాకులు, ఇడుపు కాగితం అంటే ఏంటంటే విడాకులు, విడి ఆకులు విడాకులు. దానికి ఇడుపు అనే దానికి కూడా విడుపు దానికి వేరే రూపం అంతే. ఇప్పుడు విడుపు ఆట విడుపు, సో పట్టు విడుపు ఉండాలి. మనిషి అన్నాక పట్టు విడుపు ఉండాలి. విడుపు అంటే ఏంటి, వదలడం అని అర్థం, టు రిలీజ్ అని అర్థం. అలాగే ఇక్కడ ఇడుపు అనేది కూడా అలాగే వదిలేయడం, ఒకరికొకరు వదిలేసుకొని వేరుగా బతకడం. ఇంతవరకు వివాహ బంధంతో కలిసి ఉన్న వాళ్ళు వేరుగా విడిపోతే అది విడుపు. ఆ విడుపు కాస్త ఇడుపుగా మారింది. అంతకు మించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ఇది అందరికీ అర్థమవుతుంది. అర్థం కాలేదు అనుకున్న వాళ్ళకే ఈ వివాదం చుట్టుకొనింది. అదంటే విషయం. దట్స్ ఆల్.